అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు. నేను లలితా స్మైల్ క్లినిక్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చాలా మందికి పళ్ళు లూజ్ అయిపోతూ ఉంటాయి. లూజ్ అయిపోయిన పళ్ళు సహజమే కదా, ఏజ్ పెరిగే కొద్దీ పళ్ళు లూజ్ అయిపోతాయి కదా అనుకుంటూ ఉంటారు. కానీ అది అవాస్తవం అండి. ఎందుకంటే పళ్ళు లూజ్ అవడానికి లోపల ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట. అదేంటంటే దాన్ని పెరియోడాంటైటిస్ అని ఈ సైంటిఫిక్ లాంగ్వేజ్లో అంటారు. పెరియోడాంటైటిస్ అంటే ఏంటంటే పంటి ఎముకలో పటిష్టంగా ఉంటుందన్నమాట. ఈ పంటి ఎముకని కవర్ చేస్తూ పైనుంచి చిగురు కానీ లేదా చర్మం కానీ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో మొదటి దశలో చిగుళ్ళు పాడయి అక్కడి నుంచి ఆ ఇన్ఫెక్షన్ లోపల పంటి ఎముకకి పాకి ఆ పంటి ఎముక బలహీనంగా అయిపోయి జారిపోయి తద్వారా ఏమవుతుందంటే పన్ను లూజ్ అయిపోయే ఈ ప్రమాదం ఉందన్నమాట. ఇలా పన్ను లూజ్ అయింది అంటే లోపల పంటి ఎముక కానీ లేదా చిగుళ్ళ సమస్య కానీ ఉంది, పన్ను లూజ్ అయింది అని అర్థం అనమాట. సో దానికి మెయింటెనెన్స్ లోపం కావచ్చు, లేకపోతే కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. అంటే తక్కువ వయసులో పళ్ళు లూజ్ అయిన వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లం అని అనుకోవాలి, అని భావించాలి మనం. సో ఇట్లా రకరకాల కారణాల చేత పన్ను లూజ్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేగాని ఏజ్ అయిపోయింది కదా, ఓల్డ్ అయిపోయింది కదా, ముసలి వాళ్ళు అయిపోయాం కదా అని పళ్ళు లూజ్ అవటం అనేది సహజం కదా అని చెప్పి ఎప్పుడు దాన్ని విస్మరించకండి. ఎందుకంటే పళ్ళు పటిష్టంగా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంది, మన మెయింటెనెన్స్లోనే ఉంది అనమాట. మనం ఎంత బాగా మెయింటైన్ చేస్తే అన్ని సంవత్సరాలు మన పళ్ళు బలంగా పటిష్టంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టైం పళ్ళు లూజ్ అయితే ఒకవేళ మీరు అది ఏజింగ్ ప్రాసెస్ అని ఎట్టి పరిస్థితుల్లో కొట్టిపారేయకండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ.